ఇంత చిన్న స్టార్లో అంత పెద్ద మ్యాటర్ ఉందా? ఇందులో మీకేం నష్టం లేదు సార్. ఆ 3000 మాకు కాదు, మీరు తీసుకెళ్లే మెటీరియల్స్కి. ఇప్పుడు పెట్టే ఈ 3000 మీరు జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోవడానికి పునాది సార్. ఏమిటి సార్ ఆలోచిస్తున్నారు? సంతకం పెట్టడానికి మంచి టైం కాదనా? అద్భుతమైన టైం సార్. ఇదే టైంలో భాస్కర్ వచ్చి ఒకే ఒక ఖర్చు తీసుకెళ్లాడు. తనొక్కడే పనిచేసేవాడు. కానీ ఈరోజు 40 మంది పనిచేసే 4 ఫ్యాక్టరీలు పెట్టాడు. అతనికున్న ఆసక్తి కన్నా మీకు ఇంకా ఎక్కువే ఉంది సార్. అందుకే ఆ దేవుడు మిమ్మల్ని నా దగ్గరికి పంపించాడు. నన్ను మీట్ అయ్యారు కదా, చాలా గొప్పవారు అవుతారు. సంతకం పెట్టండి, డబ్బు ఇవ్వండి, మెటీరియల్ తీసుకెళ్ళండి, వ్యాపారం ప్రారంభించండి. వ్యాపారం ప్రారంభించవచ్చు, కానీ ఇటువంటి లాక్కుంటుందని అనుకోలేదు. కొంచెం నేను ఆలోచించుకోవాలి, టైం ఇవ్వండి. ఎక్కువగా ఆలోచించకండి సార్. మా మెటీరియల్స్కి డిమాండ్ ఎక్కువ. బయట ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూశారుగా. 1 or 2 daysలో వచ్చి తీసుకెళ్ళండి. తర్వాత దొరకపోవచ్చు, ఆ తర్వాత ఫీల్ అవుతారు. లేదు సార్, తప్పకుండా వస్తారు, షూర్. సార్, నాకు ఈ డాక్యుమెంట్ ఒకటి ఇప్పిస్తారా? ఓఎస్, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సార్, బాగా డిమాండ్గా ఉందని డాక్యుమెంట్లు ఇచ్చేయకండి. ఒక డాక్యుమెంట్ అట్టు పెట్టండి, నేను తప్పకుండా వస్తాను సార్. తప్పకుండా అట్టి పెడతాను. సంతోషం. థ్యాంక్ యూ సార్. హలో. హలో, కావ్యనా? అవునండి, కావ్యనే మాట్లాడుతున్నాను. మీరెవరు? మై నేమ్ ఈజ్ క్రిష్, అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి, ఏంటి విషయం? నిన్న నెట్లో మీ అడ్వర్టైజ్మెంట్ చూశాను. మీరు నాకు బాగా నచ్చారు. కానీ మీ రేటే నాకు తెలియలేదు. అది కాస్త చెప్పారంటే రేపు ఎలా మీట్ అవుదాం, ఎక్కడ అనేది సెట్ చేసుకోవచ్చు. రాస్కెల్, నెట్లో ఏదో ఒక అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు ఫోన్ చేస్తావా? నేనేం అటువంటి అమ్మాయిని కాను. పెట్రా ఫోను. ఏంటే మర్యాద లేకుండా మాట్లాడుతున్నావు? నీ పేరు కావ్య, వయస్సు 24, నీ హైట్ 5.6, నీ సైజు 32, 28, 36, నీ ఫోన్ నెంబర్ 9941773601 కదూ? నెట్లో వాంటెడ్ పార్టీస్ అని ప్రకటనిచ్చి రేటు గురించి మాట్లాడితే పెద్ద పతివ్రతలా ఫోజ్ కొడుతున్నావేంటే? నువ్వే పెట్టవే ఫోను. హలో, కావ్యానా? ఎస్, ఐఎమ్ రాజేష్, అమీర్పేట నుంచి మాట్లాడుతున్నాను. నెట్లో అడ్వర్టైజ్మెంట్ చూశాను, అందులో మీ రేట్ లేదు. రేట్ ఎంతో చెప్తే బాగుంటుంది. గంటకో రోజుకో చెప్పావంటే రూమ్ బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. స్టూపిడ్, ఏమనుకుంటున్నావురా? నేనేం అటువంటి దాని కాదు. పెట్రా ఫోన్ మర్యాదగా. రే రాస్కెల్స్, ఏమనుకుంటున్నారా నా గురించి? ఏదో అడ్వర్టైజ్మెంట్ చూసి నాకు ఫోన్ చేస్తారా? నేను అటువంటి దాన్ని కాదురా. పదే పదే ఫోన్ చేసి నన్ను టార్చర్ పెడితే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి మీ అందరిని జైల్లో పెట్టిస్తాను. పెట్టండి రా ఫోను. కట్ చేయకు, నేను ప్రియాని మాట్లాడుతున్నాను. ఏమైంది నీకు? ఎందుకంత టెన్షన్ గా అరుస్తున్నావు? ప్రియా? అవును, నేనే. ఏమైందే? ఏదో ఫోను టార్చరు అంటున్నావు, ఏంటి విషయం అసలు? ఎవడో నా గురించి నెట్లో తప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చాడే. అది చూసి ఎవడెవడో ఫోన్ చేస్తున్నాడు. నీ రేట్ అంతా, ఎక్కడ రూమ్ బుక్ చేయాలని ఏదేదో అడుగుతున్నాడు. నాకు చాలా అవమానంగా ఉంది. ఇది ఎవరి పని అయి ఉంటుందంటావు? ఎవడి పనో నాకు తెలియడం లేదు. ముందు నువ్వు ఓ పని చేయి, ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి నా గురించి ఏదైనా అడ్వర్టైజ్మెంట్ వచ్చిందేమో చెక్ చేయి. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచిద్దాం. సరే, ఓకే.
నేను చెక్ చేయగానే నీకు ఫోన్ చేస్తాను. నువ్వు జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే, నువ్వు కొంచెం త్వరగా వెళ్ళు. ఇదిగో విని ఫోన్. ఏమైంది? 10 నిమిషాలు వస్తాను, ముందు మీరు వెళ్ళండి. ఏమైంది? తర్వాత చెప్తాను, ముందు మీరు వెళ్ళండి. నెట్లో చూశాను కావ్య, నీ గురించి చాలా నీచంగా ప్రకటన ఇచ్చాడు. నీ ఫొటోస్ని రకరకాలుగా వేశాడు. అది చూసి నా ఒళ్ళు మండిపోయింది. ఈ పనిచేసిన రాస్కలెవడో నేను కనిపెట్టలేకపోయాను. ఏంటి కావ్య ఆలోచిస్తున్నావు? నీకెవరి మీదైనా డౌట్ ఉందా? డౌట్ కాదే, నాకు కన్ఫర్మ్గానే తెలుసు. ఎవడే ఆ రాస్కల్? ఇంకెవడు? ఆ శ్యామ్గాడే అయ్యుంటాడు. అవునే, ఇది ఖచ్చితంగా వాడి పనే అయి ఉంటుంది. ఇక తెలిసిపోయింది కదా, మనం పోలీసులకు చెప్తే వాడి మక్కిలీరగొట్టి బుద్ధి చెప్తారు. తొందరపడకు ప్రియా, వాడు మనకి చెప్పకుండా చేశాడు. మనం వాడికి చెప్పి చేద్దాం. హలో కావ్య, కంగ్రాచులేషన్స్. 1 డేలోనే వరల్డ్ ఫేమస్ అయిపోయావే. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. యూ బ్లడీ రాస్కెల్, నువ్వు నాకు కనిపిస్తే చెప్పు తీసుకుని కొడతాను. ఎక్కడున్నవరా స్కౌండ్రల్? తిట్టు, బాగా తిట్టు. టెన్షన్లో తిట్టలేకపోతే రిలాక్స్ అయ్యి ఆ తర్వాత తిట్టు. నో ప్రాబ్లం కావ్య. నేను పెట్టే టార్చర్స్లో ఇది ఒక టైప్ మాత్రమే. ఇప్పటికైనా నేనేంటో అర్థమయ్యే ఉంటుంది. అర్థమైందిరా, ఇదంతా నువ్వే చేస్తున్నావని బాగా అర్థమైంది. ఇక నేను ఓర్పుగా ఉంటాననుకోకు. ఇప్పుడే నీ గురించి పోలీసులు కంప్లైంట్ ఇస్తానో లేదో చూడు. ఓకే, ఇవ్వు, ఇప్పుడే వెళ్ళివ్వు. పోలీసులకు కాదే, డైరెక్ట్ గా కమిషనర్కే వెళ్ళివ్వు. నువ్వు నన్ను ఏమీ చేయలేవు కావ్య. నీకు ఫోన్ చేసిన వాళ్ళందరూ నా మనుషులే. వాళ్ళందరూ పబ్లిక్ టెలిఫోన్ బూత్ నుంచే ఫోన్ చేశారు. నువ్వేమీ ప్రూవ్ చేయలేవు. ఒకవేళ ప్రూవ్ చేయగలిగినా నన్ను ఇరికించలేవు. ఎందుకంటే నెట్లో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, ఫోన్ చేసి ట్రాప్ చేసింది తనేనని నా బదులు సరెండర్ అవడానికి చాలా మంది రెడీగా ఉన్నారు. ఎంతమందినైనా కొనగల డబ్బు నా దగ్గరుంది. సో నువ్వు నన్ను ఏమీ చేయలేవు. అంతేకాదు, నువ్వు నా దగ్గరికి సరెండర్ అయ్యేంత వరకు ఇలాంటి టార్చర్స్ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. నీకు 24 గంటలు డెడ్ లైన్ ఇస్తున్నాను. ఆలోగా నువ్వు నా బెడ్ లైన్కి రావాలి. అలా రాకపోతే గంటకి 24 కాల్స్ వస్తాయి. 25వ కాల్ రాదే, నిన్నెత్తుకుపోవడానికి కార్ వస్తుంది. నువ్వు ఏ స్పాట్లో ఉన్నా అక్కడే నిన్ను కిడ్నాప్ చేస్తాను. నా మీద ప్రేమ ఉండడమే నిజమైతే, నా మాటకు విలువిచ్చేవాడివి అయితే, ఇక మీద నువ్వు మీ అత్తగారింటికి వెళ్ళకూడదు. గోపి, ఏంటి గోపి అక్కడే ఆగిపోయారు? లోపలికి రండి. ఏంటి ఇలా చేశారు? మధ్యాహ్నం మీరు వస్తారని అందరం ఎదురు చూసాం. అన్ని వంటలు నేనే చేశాను. మీరు రాకపోయేసరికి వేస్ట్ అయిపోయాయి. ఎందుకని రాలేదు? అది షెడ్లో కొంచెం ఎక్కువ పనుండి రాలేకపోయానండి. ఓ, నిజంగానే షెడ్లో పని ఎక్కువగా ఉండి రాలేదా, లేదా ఇంకేదైనా కారణం ఉందా? భలేవరే, అదేం లేదండి. నిజంగానే షెడ్లోనే పని. మీరు తడబడ్డం చూస్తుంటే ఏదో కారణం ఉన్నట్టుగానే ఉంది.
మీరేమీ అనుకోకపోతే అదేంటో నాకు చెప్పండి గోపి. నేను మీ అక్కయ్యలాంటి దాన్ని కదా. అది నేను ఇక్కడ జరిగిన విషయం అంతా ఎవరో మా అమ్మకి చెప్పేశారండి. మా అమ్మ నా మీద చాలా కోపంగా ఉంది. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన విషయం కూడా మా అమ్మకి తెలీదు. ఆవిడకి చెప్పకుండానే వచ్చాను. ఓ, మీ అమ్మగారికి ఇంకా కోపం తగ్గలేదన్నమాట. అయినా మీరేంటి ఇక్కడే నించుండిపోయారు? రండి లోపలికి. చూడండి, వాళ్ళతో ఈ విషయాలు మీరు లోపలికి రండి, అంతా నేను చూసుకుంటాను కదా. రండి. అమ్మా, తాగడానికి వేడినీళ్లు కాచాను, పాలు కూడా వేడి చేయమంటావా? మావయ్య, మావయ్య, గోపి వచ్చారు. రండి గోపి, రండి. రండి అల్లుడు గారు. నమస్కారం అండి. రండి రండి బావగారు. హలో బావా. అత్తయ్య, గోపి వచ్చారు. ఒక మాట రమ్మని చెప్పండి. ఎలాగో వచ్చేసారుగా, ఇంకా ఏమిటి? గోపి, అత్తయ్య చెప్పేశారు కదా, రండి వచ్చి కూర్చోండి. కూర్చోండి అల్లుడు గారు. మీరు మధ్యాహ్నమే వస్తారని మేమంతా ఎదురు చూసాం. ఎందుకని రాలేదు? అది మావయ్య, నేను చెప్పాను కదా, గోపికి షెడ్లో ఏదో అర్జెంటు పనుండి రాలేకపోయి ఉంటారు. అయినా ఇంటికొచ్చిన వాళ్ళని మనం ఎవరైనా సరిగ్గా చూసుకుంటేనే కదా ఎవరైనా వస్తూ పోతూ ఉంటారు. మన గోపి మన ఇంటికొచ్చినప్పుడు మనం సరిగ్గా చూసుకోలేదు. అందుకనే అతను రావడానికి సంకోచించుంటాడు. రాని వాళ్ళు రావని ఒక మాట చెప్పచ్చుగా. అంత ఖర్చు పెట్టి అన్ని రకాలు వండి చివరికి అంత మురిక్కాలలో పారేయాల్సొచ్చింది. ఏమిటి వరలక్ష్మి ఇది? ఇంటికొచ్చిన అల్లుడు గారితో ఇలాగైనా మాట్లాడేది? అల్లుడు గారు, మీరు చేతులు కడుక్కోనండి, భోంచేద్దాం. వద్దు మావయ్య గారు, ఇప్పటికే బాగా పొద్దుపోయింది. అమ్మ ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటుంది. అర్చన్ని పంపించేస్తే నేను బయలుదేరతాను. ఏమిటి అల్లుడు గారు, వచ్చిన దగ్గర నుంచి అర్చనను తీసుకువెళితే చాలు అన్నట్లున్నారు. ఇది మీ మామగారి ఇల్లు. ఈ పూట ఇక్కడే భోంచేసి తర్వాత వెళ్ళొచ్చు. మీరెందుకు ఫ్రీగా ఉండలేకపోతున్నారు? ఎలా ఉంటారు మావయ్య? మన ఇంట్లో ఎవరైనా అతనితో ఫ్రీగా మూవ్ అయితేనే కదా అతను మనతో ఫ్రీగా మూవ్ అయ్యేది. అసలు ఇంట్లో ఎవరైనా అలా ఉంటే కదా. ఏయ్, బావగారికి సపోర్ట్ చేస్తున్నావా లేక అమ్మని దెప్పొడుస్తున్నావా? అయ్యో, నేను అత్తయ్యనేం అనలేదండి. ఇవన్నీ గోపి చెప్పడానికి సంకోచిస్తున్నారు. అందుకని అతని తరపున నేను మాట్లాడుతున్నాను. నువ్వేం మాట్లాడక్కర్లేదు, నోరు మూసుకున్నాడు. రై, వదిలేరా. తనేదో మాట్లాడుతుంటే నువ్వు కూడా ఏమిటి? అల్లుడు గారు, మీరు రండి, భోంచేద్దాం. నాకు నిజంగా ఆకలిగా లేదండి. ఇప్పటికే బాగా పొద్దుపోయింది. నేను బయలుదేరతానండి. బావుగారు రండి, సంకోచించకండి. లేదండి, నాకేం మొహమాటం లేదు, నిజం చెప్తున్నాను. సరే, మిమ్మల్ని బలవంతం చేయడం కూడా న్యాయం కాదు. అర్చన, అల్లుడు గారితో బయలుదేరమ్మా. ఏంటర్చన, కదలవే. అల్లుడు గారు వెయిట్ చేస్తున్నారు, బయలుదేరమ్మా. నేను అమ్మ దగ్గరే ఉంటాను. ఏంటమ్మా నువ్వు అనేది? తప్పమ్మా, చాలా తప్పు. నువ్వు వెంటనే బయలుదేరు. అది కాదు నాన్న, డాక్టర్ 24 గంటలు అమ్మ పక్కనే ఉండి వేళ్ల ప్రకారం మందులు వేయమన్నారు. రేపు మధ్యాహ్నం వరకు ఉండి ఆ తర్వాత వెళ్తాను నాన్న.
అర్చన, మీ అమ్మని నేను చూసుకుంటాను కదా, నువ్వు అల్లుడు గారితో బయలుదేరు. నువ్వు మన ఇంటికి వచ్చి 2 రోజులైంది. తిరిగి వెళ్ళకపోతే మీ అత్తగారి కోపం రాదు? అవును మావయ్య, ఆవిడ ఇప్పటికే చాలా కోపంగా ఉండుంటారు. ఇంకా ఇప్పుడు అర్చన వెళ్ళకపోతే ఆవిడ ఇంకా కోపగించుకుంటారు. ఆవిడ కోపంగా ఉన్నట్టు నీకెవరు చెప్పారు? అది కాదండి, ఇంటికి భోజనానికని వచ్చిన వాళ్ళు 2 రోజులు ఇక్కడే ఉండిపోతే ఎవరికైనా కోపం వస్తుంది కదా. అర్చన, జయంతి చెప్పిందే కరెక్ట్. నువ్వు వెంటనే బయలుదేరు. అర్చన, బావగారు వెయిట్ చేస్తున్నారు, త్వరగా బయలుదేరమ్మా. అర్చన, మీ అన్నయ్య చెప్పారు కదా, బయలుదేరమ్మా. ఏమిటి అర్చన, ఇంతమందిని చదువుతున్నావు? నువ్వు అలా విగ్రహంలా నుంచుంటావేమిటి? వెంటనే బయలుదేరు. అందరూ కలిసి నా కూతుర్ని నా నుంచి వేరు చేయాలి కంకణం కట్టుకున్నారు. తీసుకోండి.